ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుందాం. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అపోస్తల కార్యగ్రంథములు 10వ అధ్యాయము 2వ వచన భాగంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కొర్నేలి ఇంటిని గురించి, వారి యొక్క ఇంటి వారిని గురించి ఈ వాక్యం ప్రస్తావించబడింది. కొర్నేలి ఇంటివారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉన్నారని, ఆ ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ధర్మకార్యాలు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండు వారని దేవుని వాక్యం రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము మన ఇంటి వారితో కలిసి ప్రార్థనా జీవితంలో దేవుని సమీపించే వారంగా ఉన్నామా? కుటుంబ ప్రార్థన మన ఇంట్లో జరుగుచు ఉన్నదా? ఆలోచన చేయాల్సిన సమయం. ఎందుకంటే ఏ ఇల్లు అయితే నిరంతరము కుటుంబ ప్రార్థనతో ముందుకు వెళ్తూ ఉంటారో ఆ కుటుంబము ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారి దేవుని ద్వారా పొందుకోగలరు. కొర్నేలి ఇంటికి వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన దూతను సమాచారం కోసం పంపించాడు. అలాగే ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు మన ఇంటికి కూడా మన సమస్యకు పరిష్కారం కోసం తన దూతను పంపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నమ్ముతున్నట్టయితే నీ కుటుంబంతో కలిసి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.